Hi, welcome to my YouTube channel where I am going to teach English. Today I teach the word could. Could ని మొదటగా పొలైట్ వేలో అడిగినప్పుడు ఎలా అంటే కుడ్ యూ టెల్ మీ హౌ షుడ్ ఐ గో అంటే మీరు చెప్తారా ఎలా వెళ్ళాలో. కుడ్ యూ టెల్ మీ హౌ షుడ్ ఐ రైట్ ఎలా రాయాలో చెప్తారా. కుడ్ యూ టెల్ మీ హౌ షుడ్ ఐ ఆస్క్ ఎలా అడగాలో చెప్తారా. కుడ్ యూ టెల్ మీ హౌ షుడ్ ఐ స్పీక్ ఎలా మాట్లాడాలో చెప్తారా. ఈ విధంగా కుడ్ అనేది పొలైట్ వేలో అడిగినప్పుడు ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చి గతంలో చేయగలిగాను అన్న పనులకి కుడ్ వాడతాం. చేయలేకపోయాను అన్న పనులకి కుడంట్ వాడతాం. అది ఎలాగో చూడండి. నేను 10th క్లాస్ లో ఉన్నప్పుడు ఎగ్జామ్స్ బాగా రాయగలిగాను. వెన్ ఐ వాజ్ ఇన్ 10th స్టాండర్డ్ ఐ కుడ్ రైట్ ఎగ్జామ్స్ వెల్. నేను బాగా రాయలేకపోయానంటే ఐ కుడెంట్ రైట్ ఎగ్జామ్స్ వెల్. బాగా కంటెంట్ బాగా ప్రిపేర్ ఆగస్ట్ 15th రోజు కంటెంట్ బాగా ప్రిపేర్ అయ్యగలిగాను. I could prepare well content on August 15th, but I couldn't speak on the stage. అంటే కంటెంట్ బాగా ప్రిపేర్ అయ్యగలిగాను కానీ స్టేజ్ పైన మాట్లాడలేకపోయాను. తర్వాత నేను 9th క్లాస్లో ఉన్నప్పుడే ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్ కి ట్యూషన్ చెప్పగలిగాను. వెన్ ఐ వాజ్ ఇన్ 9th స్టాండర్డ్ ఐ కుడ్ టీచ్ ట్యూషన్ టు ప్రైమరీ స్కూల్ పీపుల్, ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్. ఇదేనా ఫ్రెండ్స్, చేయగలిగాను అంటే కుడ్, చేయలేను అంటే కుడ్ నాట్. నేను బాగా చదవగలిగాను, బాగా రాయగలిగాను, బాగా మాట్లాడగలిగాను. బాగా క్లాస్లో చూడండి కొందరు ఎలా ఉంటారంటే ఆన్సర్ అయితే బాగా రాయగలుగుతారు కానీ క్వశ్చన్స్ క్లాస్లో అడిగి చెప్పలేకపోయాను. అదే విధంగా ఎలా చూడండి, ఐ కుడ్ రైట్ ఎగ్జామ్స్ వెల్ బట్ ఐ కుడెంట్ ఆన్సర్ ది క్వశ్చన్స్ asked in the class, but I couldn't answer the questions asked in the class. అంటే నేను ఎగ్జామ్స్ అయితే బాగా రాయగలిగాను కానీ క్లాస్లో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేకపోయాను. అప్పుడు మా టీచర్ నన్ను నువ్వు చదివే రాసావా కాపీ కొట్టి రాసావా అని అడుగుతాడు అనమాట. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా కుడ్ కుడెంట్. ఈ రోజు క్లాస్ నచ్చితే లైక్ ఇట్.